మేధావి అనిపించుకోవాలంటే ఏదో అంత సమసమానత్వంతో ఉంది అని ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కొన్ని వాటిట్ల విషయాల్లో క్లారిటీ ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ పట్ల మనం ఆప్యాయంగా ఉందాం, ఇక్కడ కూర్చుని అక్కడికి వెళ్ళి మనం అదే ఆప్యాయత ప్రదర్శించి చూద్దాం ఏంటనేది తెలుస్తుంది కదా. భారతదేశంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి రెచ్చిపోతున్నాం మనం. ఇక్కడ ఎవరిని ఏ ముస్లింని దేశం విడిచిపోమంటలా. ఇక్కడ ఓన్లీ సిఏఏ దేనికోసం అమలు చేస్తున్నాం? విదేశాల్లో ఉండి ఆ బాధితుల్ని మన దేశంలో మన వాళ్ళుగా తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాం, లేదా వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇస్తూ ఉంటాం. కానీ మేధావిగా గుర్తింపబడటం కోసం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఓకే, మీరు వెళ్ళి అక్కడ బతకండి, ఆఫ్ఘనిస్తాన్లో బతకండి, పాకిస్తాన్లో బతకండి, బంగ్లాదేశ్లో బతకండి, రోజు అక్కడి నుంచి వీడియోలు పెట్టండి మాకు అందరికీ, మేము ఎంత సుఖంగా బతుకుతున్నాం, ఈ దేశం మమ్మల్ని బాగా చూసుకుంటుందని హ్యాట్సాప్ చెప్దాం. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, మేధావులందరూ కూడా అక్కడికి వస్తారు. ఇలాంటి దిక్కుమాలిందంటే మనకి ఏది చివరికి రాక్షసులతో కూడా స్నేహం చేయాలి, జంతువులతో కూడా ప్రశాంతంగా బతకాలి అనేటువంటి దిక్కుమాలినటువంటి నేరేషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళకి ఒక సజీవ సాక్ష్యం. ఏదైతే హమాస్ తీవ్రవాదులకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా మేధావుల కింద వాళ్ళందరూ గొప్ప శక్తివంతులు, పోరాట యోధులు అని చెప్పుకునేటటువంటి ఈ పర్సన్కి సంబంధించి ఈ పర్సన్ ఇట్లాగే పాపం వాళ్ళకి సంఘీభావం వ్యక్తం చేస్తూ ఉండేవాడు. ఇటాలియన్ రచయిత మరియు శాంతి కార్యకర్త విక్టోరియా ఆరిగోని, చాలా ఉదారభావాలు గల వ్యక్తి, పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేస్తూ వచ్చాడు ఇంతకాలం పాటు. చాలా పెద్ద ఎత్తునే కథ నడుస్తూ వచ్చింది. ఇప్పుడు ఈయన సంఘీభావం పాపం వాళ్ళ దేశంలో నుంచి వ్యక్తం చేసినంత వరకు ఆయనకి ఫేస్బుక్లో, వాట్సాప్ల్లో అన్నిట్లో సూపర్ సూపర్ అని వచ్చింది. అది ఇంకొంచెం గొప్పగా సంఘీభావం చెప్దామని పాలస్తీనాకి వెళ్ళాడు. ఆయన కిడ్నాప్ చేసి మొత్తం లాక్కుని ఒంటి మీద ఉన్నాయన్నీ చితక్కొట్టి పంపించారు. చివరికి తనని చంపేశారు అక్కడే. ఇప్పుడు శవం వెనక్కి వచ్చింది. పాపం ఈ ఉదారవాదం ఎవరైతే ఇక్కడ కూడా మాట్లాడుతూ ఉంటారో అబ్బాయి ఏముండదు అన్నటువంటి వాళ్ళు, పాకిస్తాన్ చాలా మంచిది, మనకి ఇక్కడ చాలా బాగా అన్యాయంగా దాని గురించి ప్రచారం చేస్తుంటారు అని మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా అక్కడికి వెళ్తే ప్రయోజనం.